మధ్యాహ్నపు సూర్యుడు, ఉదయపు సూర్యుడు అంటారు. నువ్వు ఎప్పుడైనా సరే ఉదయపు సూర్యుడిలాగా ఎదగరా, మధ్యాహ్నపు సూర్యుడిలాగా కాదంటారు. ఎందుకంటే ఉదయపు సూర్యుడు ఓ సిస్టమేటిక్‌గా మనకి సూర్యోదయం తూర్పున ఉదయించి, నిదానంగా మన నెత్తి మీదకొచ్చి, ఆ తర్వాత నిదానంగా అస్తమిస్తాడు. అంటే ఒక మనిషి జీవితంలో ఎదుగుదల అలా ఉండాలి అన్నటువంటిది ఓ ప్రాసెస్. మధ్యాహ్నపు సూర్యుడైతే అకస్మాత్తుగా సుర్రుమంటది. ఆ తర్వాత డౌన్ అయిపోతాడు. అందుకని అట్లా కాకూడదంటారు. ఇప్పుడు మధ్యాహ్నపు సూర్యుడి పరిస్థితి అయిపోయింది మన ఎలన్ మాస్క్‌ది. స్పేస్ ఎక్స్ ఐపీఓది బాగా విపరీతమైన హైప్ వచ్చింది. ఆ స్టార్టింగ్ రోజునే కోట్లకి కోట్ల రూపాయల సంపాదన ఏకంగా ట్రిలియనీర్ అయిపోయాడు. ప్రపంచ కుబేరుడు ఎట్లాగో, కానీ ఇప్పుడు ట్రిలియనీర్ అయిపోయాడు అంటూ ఈవెన్ అతని ఇల్లేంటి, అతని జీవితం ఏంటి, ఇదంతా కూడా ఫోకస్ చేసుకొచ్చారు. తీరా చూస్తే స్పేస్ ఎక్స్ ఐపీఓ ఆనందం ఒక్కసారిగా దెబ్బతింది. ఇన్వెస్టర్లు నెమ్మదిగా నమ్మకం కోల్పోతున్నారు. ఆ సంస్థ షేరు గత 3 రోజుల్లో వరుసగా భారీ పతనాన్ని చవిచూస్తోంది. దీంతో దాని మార్కెట్ వాల్యూ ఏకంగా $600 బిలియన్ పైగా నష్టపోయింది. భారీగా రుణ సమీకరణకి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయిస్తామని స్పేస్ ఎక్స్ ప్రకటించిన తర్వాత నుంచి మదుపరులు అప్రమత్తమై భారీగా షేర్ల విక్రయాలు మొదలుపెట్టడం. సోమవారం ఒక్కరోజే కంపెనీ వాటాల విలువ 16% పడిపోయింది.